ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ చేతుల మీదుగా TR9 టీవీ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ TR9 టీవీ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ ఛానల్ యాజమాన్యానికి CMD రమేష్ కి శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలబడి ప్రజలకు కావలసిన పనులను వివరిస్తూ మరియు మున్ముందు శాటిలైట్ ఛానల్గా రూపాంతరం చెందాలని మా యొక్క సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. TR9 క్యాలెండర్ ఆవిష్కరించిన సందర్భంగా TR9 యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు ఇంకా అనేక విధాలుగా ఆ యొక్క ఛానల్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజా సమస్యల గురించి ఎన్నో వెలికి తీసి ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి ఇవన్నీ TR9 ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి ఇవన్నీ వెలికి తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు. ఇంకా ముందుకొచ్చి ప్రజా సమస్యల గురించి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేసరికి చేస్తారని చెప్పేసి ఆ యొక్క పాత్రికేయులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు ఒక ప్రభుత్వం పడిపోయి 2 సంవత్సరాలు అయింది, 2 నెలలు అయింది. 2 నెలలు కాకముందే మాకు ఇవి జరగలేదు అవి జరగలేదు అని చెప్పేసి ఎన్నో సమస్యలు ఉండగా ఆ 2 నెలలకే ఈ విధంగా దూషించేయటం, అది కాకుండా ఆ భాష అంటే మన భాష ఎలా ఉంటుందంటే, మన భాషలు ఈ భాష యాస తేడాలు ఉండొచ్చు మనకి, కానీ ఆ భాషల్ని వేరే వాళ్ళని నొప్పించడానికి ఉండాలి. అట్లాంటిది ఇవాళ ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక చీఫ్ మినిస్టర్, ఎంతో 140 కోట్ల మంది ఎన్నుకున్నటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్ని ఒక ఏకవచనంతో సంబోధించడమే చాలా తప్పు. అట్లాంటిది ఏకవచనం కాకుండా వారిని అంత ఇదిగా హీనంగా చెప్పలేని విషయం కూడా ఉన్నట్టు అంత ఇదిగా దూషించడం అనేది ఇది చట్టరీత్యా నేరం. వీరిపై చట్ట చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నా. ఇక ముందు 10 సంవత్సరాల క్రితం ఇది స్టార్ట్ అయింది. ఈ యొక్క భాష వేరే వాళ్ళని దూషించడం, రకరకాలుగా వాళ్ళని బూతులు కూడా తెచ్చడం, మీడియా ఎదుర్కొంటూ వచ్చి ఈ విధంగా ఉన్న సంస్కృతిని అది మార్చాలి అంటే వారికి కఠిన శిక్షలు ఉంటేనే అది మార్చారు. గౌరవం, ఒక ఆఫీసర్ అంటే గౌరవం లేదు, ఒక అధికారి అంటే గౌరవం లేదు, ఒక ప్రజాప్రతినిధి అంటే గౌరవం లేదు. ఈ విధంగా ఎక్కడికి వెళ్తుంది మన సంస్కృతి అన్నది మనం ఒకసారి దీని గురించి చర్చించుకోవాలి. ఎంతోమంది నాయకులు ఉన్నారు, మంచి నాయకులు, వాళ్ళ దగ్గర నుంచి ఇట్లాంటి భాష రాదు. ఈ భాష రాదు, ఎందుకంటే ఈ భాష మాట్లాడిన వాళ్ళదే తప్పు అవుతుంది. ఎవరు మాట్లాడినా కానీ ఎదుటి వ్యక్తిని వాడు ఏదో తిట్టాడు కదా అని మనం కూడా తిడితే ఇంకా వాడికి మనకి తేడా ఉంటుంది. ఇప్పుడు మనం కాబట్టి ఇట్లాంటి విషయాల్లో ఆ సంస్కృతిని మార్చి దాన్ని మనం మంచి పౌరులుగా ఉండాలని అంటే, అదే ఒక ఎమ్మెల్యే స్టేజ్లో ఉన్నవాళ్ళు, ఒక MP స్టేషన్ వాళ్ళు, రేపు రోడ్డు మీద గల్లీలో నీళ్ళ కోసం కొట్లాడుకునే వాళ్ళ విధంగా వీళ్ళ భాష ఉంటే ఏం నేర్పిస్తున్నారు సమాజానికి? దయచేసి ఈ సంస్కృతిని మార్చాలని చెప్పేసి నేను ఇట్లాంటి వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతూ ముగిస్తున్నా అండి. థ్యాంక్ యూ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.